ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, కోటాను కోట్ల దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలు అందుకుంటున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమలంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, అవకాశమును బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. చెబుతున్న నాకు మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును అందించండి. వెత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకొని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమం అంతటి ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుడు విసుగు చెందుతాడా, దేవుడు విసుగు చెందుతాడా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులరా, ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది పిల్లలు తల్లిదండ్రులని విసిగిస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు కదా. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా అల్లరి చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు చాలా విసుగు చెందుతూ ఉంటారు. అవునా? విసుగు అంటే మీ అందరికీ తెలుసు. విసుగు అంటే చిరాకు. ఏమండి? చిరాకు రప్పిస్తూ ఉంటారు పిల్లలు, విసుగు చెందిస్తూ ఉంటారు పిల్లలు. అలాగే కొంతమంది భార్యలు భర్తలకి విసుగు పుట్టిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో భర్తల మాటకు లోబడకుండా భర్తను ఎదురిస్తూ భర్తకు విసుగు పుట్టిస్తూ ఉంటారు. తర్వాత దెబ్బలు తింటూ ఉంటారు. ఏమండి? కొంతమంది భర్తలు కూడా భార్యలకు విసుగు పుట్టిస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో. ఏమండి? భార్య చెప్పిన మాట వినకుండా, భార్య చెప్పిన మాట అర్థం చేసుకోకుండా, నా మాటే నువ్వు వినాలి, ఎందుకంటే నేను నీ భర్తను అని ఒక అహంకారంతో భర్తలు కూడా కొన్ని సందర్భాలలో భార్యలకు విసుగు పుట్టిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అత్తగారులు కోడళ్ళకు విసుగు పుట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఇంటి యజమానురాలని, నువ్వు ఇంటి కోడలవు కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి అనే ఒక అహంకారంతో కోడళ్ళకి అత్తలు విసుగు పుట్టిస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలలో కోడళ్ళే అత్తలకు విసుగు పుట్టిస్తూ ఉంటారు. ఏమండి? ఎందుకు? ఇదిగో నేను ఇన్ని లక్షల కట్నం తీసుకొచ్చాను, నీ మాట నేను వినటం ఏంటి, నా మాట నువ్వు వినాలి అనే ఒక అహంకారంతో కోడళ్ళు అత్తలకు విసుగు పుట్టిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా ఇస్సాకు, రెబెకాలకు వారి కోడళ్ళు విసుగు పుట్టించారని రాయబడింది. ఒకసారి ఆ మాట చూసి మనం ముందుకెళ్దాం. ఆదికాండం 26వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయము 46వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఆదికాండం 27వ అధ్యాయము 46వ వచనం.
మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. రిబ్కా గారు మాట్లాడుతున్నారు ఎవరితోటి? ఇస్సాకు గారితోటి. ఏమని? హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. అంటే కోడళ్ళు ఏం చేస్తున్నారనమాట? అత్తగారిని విసిగిస్తున్నారు. ఏమండి? బాగా వినాలి అందరూ కూడా. ఒక మానవులంగా మనకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఏంటంటే బాధపడటం, కోపపడటం, ప్రేమించటం, సంతోషించటం, విసుగు చెందటం, ఇలాంటి ఫీలింగ్స్ మనలో ఉంటాయి. ఉంటాయండి? ఎప్పటి వరకు ఉంటాయి? మరణించే వరకు ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో మనం బాధపడుతూ ఉంటాం, ఏదో ఒక సందర్భంలో కోపపడుతూ ఉంటాం, ఏదో ఒక సందర్భంలో సంతోషపడుతూ ఉంటాం, ఏదో ఒక సందర్భంలో మనకి ఇష్టమైన వారిని ప్రేమిస్తూ ఉంటాం. ఈ ఫీలింగ్స్ అనేవి మరణించే వరకు మనకి ఉంటాయి. ఇవే ఫీలింగ్స్ మనల్ని పుట్టించినటువంటి దేవుల్లో కూడా ఉన్నాయి. విసుగు చెందుతూ ఉంటాం కదా, ఈ విసుగు అనేది కూడా దేవుల్లో ఉంది. ప్రేమిస్తాం కదా, ఈ ప్రేమ అనే ఫీలింగ్ కూడా దేవుల్లో ఉంది. కోపపడతాం కదా, ఈ కోపపడే ఫీలింగ్ కూడా దేవుల్లో ఉంది. సంతోషపడతాం కదా, ఈ సంతోషం అనే ఫీలింగ్ కూడా దేవుల్లో ఉంది. ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మనలో ఉన్నాయి. అలాగే మనల్ని పుట్టించినటువంటి దేవుల్లో కూడా ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి మనం చూడగలిగితే ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయము 5-6 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు అంటే మానవులు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కాలం అది. ఏమండి? ప్రారంభంలో మానవులు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నారు. అలాంటి సమయంలో వారు ఎలా ఉన్నారు అని ఆలోచించగలిగితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు అంటే చెడిపోయారనమాట. ఏమండి? చెడుతనము గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు అంటే ఊహలు కూడా బాలేదు. ఏమండి? చేతలో బాలేదు, ఊహలు కూడా బాలేదు. ఏమండి? అప్పుడప్పుడు కాదట, ఎల్లప్పుడు అనే పదం చూడండి అక్కడ. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అంటే అర్థం ఏంటి? బాధపడ్డాడంట. ఏమండి? దేవుడు బాధపడతాడండి? దేవుడు బాధపడతాడా? బాధపడతాడు. ఎప్పుడు బాధపడతాడు? దేవుని పోలికతో, దేవుని స్వరూపంతో పుట్టినటువంటి తన పిల్లలు చెడిపోయినప్పుడు, భయంకరమైనటువంటి నీచ నికృష్టమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, వారికి నచ్చినట్టుగా విచ్చలవిడిగా వారు బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బాధపడతాడు. ఇదిగో ప్రారంభంలో ఈ మానవుల్ని చూసి బాధపడతాడట, హృదయంలో నొచ్చుకున్నాడట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది పాత నిబంధనా కాలం. ఏమండి? పాత నిబంధనా కాలంలో దేవుడు నరుల చెడుతనాన్ని చూసి, వారి తలంపుల యొక్క ఊహ చూసి దేవుడు ఏం చేశాడు? బాధపడ్డాడు. ఇప్పుడు కొత్త నిబంధనా కాలానికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎందుకు చింత? దేవునికి ఏమి లేదని చింత. ఏమండి? ముల్లోకాలను ఏకకాలంలో ఏలుతున్న మహాచక్రవర్తి అయిన దేవునికి కోటాను కోట్ల దొరతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు అందుకుంటున్న దేవునికి ఎందుకయ్యా చింత, ఎందుకయ్యా బాధ అంటే మన కోసమే ఆయన బాధ. మిమ్మును గూర్చి ఆయన చింతించుచున్నాడు అంటే బాధపడుతున్నాడు.
ఏమండి? పాత నిబంధనలోనే బాధపడ్డాడు, కొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా బాధపడుతున్నాడు. అంటే బాధ అనే ఫీలింగ్ ఇప్పుడు దేవునికి కూడా ఉంది. ఎవరిని బట్టి అంటే మనల్ని బట్టే. మన ప్రవర్తన బాగోలేనప్పుడు, మన క్రియలు బాగోలేనప్పుడు, మన ఆలోచన విధానం బాగోలేనప్పుడు, మన జీవిత విధానం వాక్యానుసారంగా లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? బాధపడతాడు. ఏమండి? అంటే బాధ అనేది మనుషులకే కాదు, ఎవరికి ఉంది? మనుషులను పుట్టించిన దేవునికి కూడా ఉంది. ఏమండి? మనం అనుకుంటున్నాం మనకే బాధలు, దేవుడికి ఏ బాధ లేదు అనుకుంటున్నాం. ఏమండి? మనల్ని బట్టి ఆయన కూడా బాధపడుతున్నాడు అని బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు ప్రియమైన దేవుని వల్ల. కనుక మనుషుల జీవితాలు బాగోలేనప్పుడు, మనుషుల క్రియలు బాగోలేనప్పుడు దేవుడు పరలోకంలో బాధపడతాడు పిల్లలు. అది పాత నిబంధన కావచ్చు, లేదా కొత్త నిబంధన కావచ్చు. అలాగే దేవుడు కొన్ని సందర్భాలలో కోపపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి మాట్లాడుదాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. ఏమండి? తీసారమ్మా? ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం. అందరూ చూడాలి, జాగ్రత్తగా వినాలి. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకునము. అరణ్యంలో ఏం చేశారంటే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల ప్రయాణం చేశారు కదా. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో దేవునికి అనేక సార్లు కోపం పుట్టించారట. అంటే దేవుడు కోపపడతాడా? కోపపడతాడు. ఏమండి? మనకే కోపం ఉందనుకుంటున్నాం మనం. మనకే కాదు, మనల్ని పుట్టించిన దేవునికి కూడా కోపం ఉంది. ఎందుకు కోపం వచ్చింది ఆయనకి అని మనం ఆలోచించగలిగితే అక్కడ కింద చెప్తున్నారు చూడండి, అదే అధ్యాయంలో, అదే వచనంలో, 7వ వచనంలోనే, దాని మరువవద్దు, నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. అంటే దేవుని మీద తిరుగుబాటు చేశారట. అంటే దేవుని మాటకు లోబడలేదన్నమాట, దేవుని మాటలకు విధేయులుగా జీవించలేదన్నమాట. దేవుని మీద తిరుగుబాటు చేశారు. అందుకే దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏమండి? చాలా సందర్భాలలో దేవుడు ఇశ్రాయేలు మీద కోపం తెచ్చుకున్నట్టుగా పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. అంటే దేవునికి కోపం ఉంది. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు ఆయన కోపం ఉందా? క్రొత్త నిబంధనలో కూడా ఆయన కోపపడిన సందర్భాలు ఉన్నాయి. ఒకటి మనం చూద్దాం, ఎప్పుడు కోపపడతాడో చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. రోమిలికి రాసిన పత్రిక 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క దుర్నీతి చేత దేన్ని అడ్డగిస్తున్నారట? సత్యమును. సత్యము అనగా వాక్యము, వాక్యమే సత్యము, సత్యమే వాక్యము. దుర్నీతి చేత సత్యమును అంటే వాక్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అంటే ఎవరైతే వాక్యాన్ని అడ్డగిస్తున్నారో వాళ్ళందరి మీదకి, వాళ్ళందరి దుర్నీతి మీదకి దేవుడు ఏం చేస్తున్నాడట? తన కోపాన్ని పరలోకం నుంచి కురిపిస్తున్నాడట, తన ఉగ్రతను కురిపిస్తున్నాడట. అంటే క్రొత్త నిబంధనలో కూడా ఆయన కోపపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది చూడండి. అంటే పాత నిబంధనలోని కోపపడిన సందర్భాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన కోపపడుతున్నట్టుగా మనకి కనబడుతుంది. అంటే అంటే మనలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ ఎవరిలో ఉన్నాయి? ఇప్పుడు దేవుళ్ళలో కూడా ఉన్నాయి. ఎందుకంటే
దేవుని పోలికతో దేవుని స్వరూపంతో కదా మనం పుట్టాం. ఏమండి? అందుకే మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా దేవునిలో నుంచి వచ్చిందే కదా. కాబట్టి దేవునిలో ఉన్నటువంటి లక్షణాలే, దేవునిలో ఉన్న సుగుణాలే మనలో కూడా కనబడుతున్నాయి. అలాగే మనం కొన్ని సందర్భాల్లో మన బంధువులను కానీ, స్నేహితులను కానీ, కుటుంబ సభ్యులను కానీ ప్రేమిస్తూ ఉంటాం. ఏమండి? అలాగే దేవుడు కూడా పాత నిబంధనలో ఇశ్రాయేలీని ప్రేమించాడట. ఒకసారి ఆ మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 37వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 37. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 37. ఆయన నీ పితరులను ప్రేమించిన గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. తీసారమ్మా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 37. అందరూ చూడాలి. ఆయన నీ పితరులను ప్రేమించిన గనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. ప్రేమించాడట దేవుడు. ఏమండి? ఇశ్రాయేలీయులందరినీ కూడా ఏం చేశాడు? ప్రేమించాడు. అందుకే నా ప్రియమైన పిల్లలు అన్నాడు వాళ్ళని. ఏమండి? నా సొత్తు అన్నాడు వాళ్ళని, నా జనాంగం అన్నాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులందరినీ కూడా ఏం చేశాడు? ప్రేమించాడట. ప్రేమించాడు కాబట్టి తన తర్వాత సంతానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడట. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ప్రేమిస్తున్నాడు అంటే క్రొత్త నిబంధనలో కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లాగా? మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తును మన కోసం ఈ లోకానికి పంపించి ఆయన సిలువలో మరణింపచేసి మనకు పాపక్షమాపణ ప్రసాదించి ఇదిగో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే పాత నిబంధనలోనూ దేవుడు ప్రేమించాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి క్రొత్త నిబంధనలో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అసలు దేవుడు అంటేనే ప్రేమ. ప్రేమ అంటేనే దేవుడు. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి అని రాయబడింది. దేవుడు ప్రేమస్వరూపి. ఏమండి? పుట్టినోట్లో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని రాయబడింది. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. తీయొద్దు. అంటే దేవుడు అంటేనే ప్రేమ. ఏమండి? అంటే పాత నిబంధనలో ఉన్న జనాంగాన్ని దేవుడు ప్రేమించాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా క్రైస్తవులందరినీ కూడా, ప్రపంచ ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు అంటే తన కుమారుని లోకానికి పంపించి మన కోసం ఆయన్ని బలిగా అర్పించి పాపక్షమాపణ ప్రసాదించి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. అలాగే దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులను బట్టి సంతోషించాడు కొన్ని సందర్భాల్లో. అది కూడా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 63వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 63. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయుటకును మీ దేవుడైన యెహోవా మీ అందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్మును సంహరించుటకును యెహోవా సంతోషించును. ఏమండి? తీసారమ్మా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 63వ వచనం. అందరూ చూడాలి. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించునో. మీకు మేలు చేయటానికి, మిమ్మల్ని విస్తరింపజేయడానికి దేవుడు ఏం చేశాడట? సంతోషించాడట. ఇశ్రాయేలుకి మేలు చేయడానికి సంతోషించాడు, వాళ్ళని విస్తరింపజేయడానికి, అభివృద్ధి చేయడానికి సంతోషించాడట. అలాగే అట్లు మిమ్మల్ని నశింపజేయుటకును మిమ్మల్ని సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములో నుండి పెళ్ళగింపబడదు. అంటే పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులను బట్టి ఏం చేశాడు? సంతోషించాడు. ఏమండి?
ఇశ్రాయేలుని బట్టి సంతోషించాడు, కొన్ని సందర్భాల్లో బాధపడ్డాడు, కొన్ని సందర్భాల్లో కోపపడ్డాడు, కొన్ని సందర్భాల్లో ప్రేమించాడు. బాగా వినాలందరూ కూడా. ఏమండి? అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా సంతోషిస్తున్నాడు అంటే ఆయన ఎప్పుడు సంతోషిస్తాడో చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 15:7 అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏమండి? మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల వల్ల కలుగు సంతోషం కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే, రక్షణ పొందుకుంటే, దేవుని రాజ్యంలో సభ్యుడిగా చేరితే దేవుడు పరలోకంలో ఎక్కువ సంతోషపడతాడట. అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు సంతోషపడ్డాడు, అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా దేవుడు సంతోషపడుతున్నాడు. ఏమండి? అంటే మనలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ ఇప్పుడు దేవుల్లో కూడా ఉన్నాయి చూడండి. ఏమండి? మనం కూడా సంతోషపడతాం అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో, అలాగే దేవుడు కూడా సంతోషపడుతున్నాడు. అలాగే దీర్ఘశాంతం కూడా, దీర్ఘశాంతం అనేది కూడా దేవుల్లో ఉంది. అది కూడా ఒకసారి మనం చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం జాగ్రత్తగా చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. తీసారమ్మా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు అంటే పాత నిబంధనలో దేవునికి దీర్ఘశాంతం ఉందా? ఉంది. ఏమండి? కొత్త నిబంధనలోనే దీర్ఘశాంతం ఉంది, పాత నిబంధనలో దీర్ఘశాంతం లేదు అనుకుంటున్నారు చాలామంది. ఏమండి? పాత నిబంధనలో కూడా ఆయనకి ఏముంది? దీర్ఘశాంతం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ మారాలని దేవుడు కోరుకున్నాడు. వాళ్ళందరూ కూడా మారి తన పాదాల దగ్గరకు రావాలని దేవుడు ఎదురు చూశాడు. ఏమండి? దేవుని దీర్ఘశాంతం ఇంకా నువ్వు కనిపెట్టుచుండినప్పుడు అవిధేయులైన వారి యొద్దకు, పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అంటే దీర్ఘశాంతంతో ఎదురు చూశాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. నోవహు గారు వాడ కడుతున్నారు కదా, నోవహు గారు ఒక పక్కన వాడ కడుతూ ఒక పక్కనే వాక్యం ప్రకటించాడు. 100 సంవత్సరాలు వాక్యం ప్రకటించినా కూడా, దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూసినా కూడా ఎవరైనా మారారా అంటే ఎవరో మారలేదు. ఎవరైనా వాళ్ళలోకి వచ్చారంటే ఆ పక్షులు, జంతువులు, ఆ పక్షులు, జంతువులు, పురుగులు తప్ప మనుషులు ఎవరో రాలేదు. వచ్చారండి? అంటే పక్షులకి, పురుగులకి, జంతువులకి ఉన్నటువంటి జ్ఞానం ఎవరికి లేదనమాట, మనుషులకి లేదు. వాటికి భాష లేదు, వాటికి జ్ఞానం లేదు. అయినప్పటికీ అవన్నీ కూడా వాడలోకి ప్రవేశించాయి. కానీ జ్ఞానం కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు, వివేకం కలిగినటువంటి మానవుడు మాత్రం వాడలోనికి రాలేదు. దీర్ఘశాంతంతో ఎదురు చూశాడు దేవుడు. మరి ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు కూడా దీర్ఘశాంతం ఉంది ఆయనకి. ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. వాక్యపఠనం చేసుకున్నాం కదా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే పాత నిబంధనలో నోవహు గారు వాడ కడుతున్నప్పుడు దీర్ఘశాంతంతో ఎదురు చూశాడు. అలాగే ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే ఇప్పుడు కూడా ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఎందుకు దీర్ఘశాంతం? అందరూ మారాలని, అందరూ తన దగ్గరికి రావాలని. ఏ ఒక్కడు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ మారి, అందరూ దేవునికి ఇష్టంగా బ్రతికి అందరూ పరలోకానికి చేరాలనేది దేవుని ఉద్దేశం కనుక
దేవుడు దీర్ఘశాంతం గలవాడుగా ఎదురు చూస్తున్నాడు. ఏమండి? అంటే పాత నిబంధనలో దీర్ఘశాంతం ఉంది, కొత్త నిబంధనలో కూడా దీర్ఘశాంతం ఉంది. అలాగే పాత నిబంధనలో ఇశ్రాయేలీని బట్టి కొన్ని సందర్భాల్లో విసుగు చెందాడు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 95వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 10. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములను తెలుసుకొనలేదని అనుకుంటుని. 40 ఏండ్లు ఏం చేశాడంటే దేవుడు? 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి. ఏ తరం? ఇశ్రాయేలీలందరూ కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు కదా. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు కదా. ఈ 40 సంవత్సరాల కాలంలో దేవుడు వాళ్ళందరిని బట్టి ఏం చేశాడట? విసిగాడట. బాగా వినాలి అందరూ. ఏమండి? ఆయన బాధపడుతున్నాడు, కోపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, అలాగే ఇంకా ఏం చేస్తున్నాడు? మనకున్న లక్షణాలు సంతోషిస్తున్నాడు. మనకున్న లక్షణాలు ఆయనలో కూడా కనబడుతున్నాయి. చూడండి, విసుగు చెందుతున్నాడు. చూడండి, విసుగు చెందాడట. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇదే సందర్భాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. ప్రియమైన దేవుని వారలారా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం అందరూ చూడాలి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, ఆ తరము వారి వలన నేను విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. దేవుని మార్గాన్ని తెలుసుకోలేదట వాళ్ళు. హృదయ ఆలోచనలో తప్పిపోయారట వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ తప్పిపోవడాన్ని బట్టి, వాళ్ళందరి ప్రవర్తన బట్టి దేవుడు ఏం చేశాడంటే విసిగిపోయాడని మరలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు? ఇదిగో వాళ్ళు విసిగించారు, మీరు విసిగించకండి అని చెప్పడానికి. ఏమండి? ఇంతకీ వాళ్ళు దేవుడు ఎందుకు విసుగు చెందాడో తెలుసండి? ఎందుకు విసుగు చెందాడో చూడగలిగితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 24వ వచనం చూడండి. దేవుడు ఎందుకు విసుగు చెందుతాడో అక్కడ రాయబడింది. 43:24 యెషయా గ్రంథం. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. జాగ్రత్తగా వినాలి. అంటే దేవుడు ఎప్పుడు విసుగు చెందుతాడు? ఏమండి? మనుషులు చేసే పాపాలను బట్టి దేవుడు విసుగు చెందుతాడు. ఏమండి? నీ పాపముల బట్టి నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల బట్టి నన్ను ఆయాస పెట్టితివి. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు పాపాలు చేసి దేవుడిని ఏం చేశారు? విసిగించారు. మరి ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం కదా మనం. మరి ఇప్పుడు దేవుణ్ణి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు విసిగిస్తున్నారా, సంతోషపరుస్తున్నారా? ఏమండి? ఇప్పుడు ఇంకా ఎక్కువగా విసిగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాగా టెక్నాలజీ అభివృద్ధి చెందింది కదా. అప్పుడు మీద ఇప్పుడు ఇంకా ఎక్కువగా పాపాలు చేస్తున్నారు. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలు కానీ ఘోరాలు కానీ చూస్తుంటే దేవుడు అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా విసుగు చెందుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, ఏమంటే అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, మోసాలు, ఏమండి భయంకరమైనటువంటి పరిస్థితులు సమాజంలో మనకు కనబడుతున్నాయంటే దేవుడు పాత నిబంధన కాలం కంటే ఈ క్రొత్త నిబంధన కాలంలో ఇంకా ఎక్కువగా ఏం చేస్తున్నాడు? విసుగు చెందుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు ఆయన. కాబట్టి మనుషులు చేసే పాపాలను బట్టి, మనుషులు చేసే అపరాధాలను బట్టి, మనుషులు చేసే ఘోరాలను బట్టి, నేరాలను బట్టి, హత్యలను బట్టి, అత్యాచారాలను బట్టి, అన్యాయాలు, అక్రమాలను బట్టి, దోపిడీలను బట్టి, మోసాలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే విసుగు చెందుతాడు. ఏమండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనం విసుగు చెందినట్టే దేవుడు కూడా
విసుగు చెందుతాడు. మరి ఇవన్నీ ఎందుకు రాయించాడు? దేవుడు విసుగు చెందాడు అని ఒకప్పుడు రాయించాడు. అదే విషయాన్ని మరలా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇవన్నీ ఎందుకు రాయించాడు అంటే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఎందుకు రాయించాడంటే ఇవన్నీ కూడా 15వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వకాలంలో జరిగినవన్నీ ఎందుకు రాయబడ్డాయి అంటే మనకు బోధ కలగాలని, మనకు బుద్ధి కలగాలని. ఇదిగో వాళ్ళు విసిగించారు, మీరు విసిగించొద్దు అని. అర్థమవుతుందండి? అదిగో వాళ్ళు కోపం పుట్టించారు, మీరు కోపం పుట్టించొద్దు అని. అదిగో వాళ్ళు బాధ పెట్టారు, మీరు బాధ పెట్టొద్దు అని. మనం బుద్ధి తెచ్చుకోవటానికి, మనకు బోధ కలగటానికి, మనం మారటానికి, మనం దేవునికి ఇష్టంగా బ్రతకటానికి దేవుడి మాటలన్నీ కూడా వ్రాయించాడు ప్రియమైన దేవుని వారలారా. కనుక దేవుడు విసుగు చెందుతాడా అంటే దేవుడు విసుగు చెందుతాడు. ఎందుకంటే మనిషిగా మనకే విసుగు ఉందనుకుంటున్నాం, కానీ మనుషులను పుట్టించిన దేవునికి కూడా ఏముంది? విసుగుంది. మనకు ప్రేమ ఉంది, ప్రేమించే తత్వం ఉంది, దేవునికి కూడా ప్రేమించే తత్వం ఉంది. మనకు సంతోషపడే గుణం ఉంది, దేవుడు కూడా సంతోషపడే గుణం ఉంది. మనం బాధపడే గుణం మనలో ఉంది, అదే గుణం దేవుల్లో కూడా ఉంది. కాబట్టి మనలో ఉన్నటువంటి లక్షణాలే దేవుల్లో కూడా ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం దేవుణ్ణి విసుగు చెందించకుండా దేవుణ్ణి సంతోషపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుడిచ్చే నిత్యరాజ్యానికి మనం అందరం కూడా దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేమందరం కూడా ఆలోచించాం తండ్రి. మరి మీలో ఉన్నటువంటి లక్షణాలే మాలో ఉన్నాయని మేమందరం కూడా తండ్రి, మరి లోకంలో కొన్ని సందర్భాలలో ఎలాగైతే మేము ప్రవర్తిస్తామో అలాగే మీరు కూడా మరి సందర్భాలను బట్టి మీరు కూడా ప్రవర్తిస్తారని, మీరు కూడా విసుగు చెందుతారని కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. మిమ్మల్ని మేము విసిగించేవారుగా ఉండకుండా, బాధ పెట్టేవారుగా ఉండకుండా, మిమ్మల్ని సంతోషపెట్టేవారంగా, మిమ్మల్ని ఘనపరిచేవారంగా, మిమ్మల్ని మహింపరిచేవారంగా మేమందరం జీవిస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.